పెద్ది సినిమా ఏ రోజు మొదలెట్టారో కానీ రికార్డుల కోసమే మొదలెట్టారేమో అనిపిస్తుంది. అబ్బా, ఎప్పుడు ఏది పట్టుకున్నా రికార్డే, ఏది తీసినా రికార్డే, ఏది బయటకు వచ్చినా రికార్డే అనే పరిస్థితిలో ఉంది. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ఒక అనౌన్స్మెంట్, దాని గురించి మనం చూసాం. ఆ తర్వాత ఒక చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు. బ్యాట్ పట్టుకుని రామ్ చరణ్ గారు కొట్టేది. అది ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో చెప్పలేం. అలా తర్వాత చికిరి చికిరి సాంగ్తో అయితే ప్రపంచాన్ని అలా ఊపేసింది. ఇప్పటికీ టాప్ 1లో అదే సాంగ్ ఉందంటే ఆలోచించండి. ఆ తర్వాత రై రై రారా సాంగ్ వచ్చింది. ఆ తర్వాత ట్రైలర్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక రికార్డు. ఇంకా ప్రతి సాంగ్ రికార్డేనా అంటే అలాగే ఉంది. ఎటు చూసినా రికార్డులే అంటే అది పెద్దికే సాధ్యమేమో అనిపిస్తుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి 3 సాంగులు అండి, ఒక ట్రైలరు, మొత్తం 4 కూడా టాప్ ట్రెండింగ్లో ఉంటున్నాయి. రిలీజ్ అయిన 24 గంటల రికార్డులన్నీ కూడా, మిగతా రికార్డులన్నీ పక్కకి తోసేసి సరికొత్త రికార్డులు ఆ సాంగ్కి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు హైలో హైలలో సాంగ్ అని చెప్పి ఐటమ్ సాంగ్, బా ఏమన్నా ఇచ్చారా? నాకైతే నిజంగా ఈ సాంగ్కి మాత్రం ఏఆర్ రెహమాన్ గారు కనిపించలా. నాకైతే అసలు ఇప్పటి వరకు ఏఆర్ రెహమాన్ గారిని ఏ రకంగా ఊహించుకున్నామో అవన్నీ పక్కకు పెట్టేసి సరికొత్తగా ఏఆర్ రెహమాన్ గారు పెద్ది కోసం మళ్ళీ పుట్టారేమో అనిపించేలా ఆయన సాంగ్స్ కంపోజ్ చేశారేమో అనిపిస్తుంది. చికిరి కావచ్చు, రై రై రారా కావచ్చు, ఇప్పుడు హైలైట్లలో ఈ ఐటమ్ సాంగ్ చూస్తుంటే వాము అసలు ఆ బీట్ ఏంటి, ఆ డాన్స్ ఏంటి, మెంటల్ ఎక్కిపోయిందని చెప్పండి. ఇంకా దీనికి సంబంధించినటువంటి రికార్డుల కోసం ఒకసారి చూసుకుంటే రై రై రారా 29.22 మిలియన్స్ వస్తే చికిరి సాంగ్ 24 గంటలు 29.19 వచ్చింది. దేక్లెంగే సాలా 28.53, కిసక్ అంటే పుష్పాలో 27.19, మళ్ళీ హైలైట్లల్లా ఈ సాంగ్ అంటే ఈ ఐటమ్ సాంగ్ దాదాపు 26.1 మిలియన్స్కి వచ్చేసింది. ఇంకా ఎంత ముందుకు వెళ్తుంది, ఇంకా అంటే 24 గంటలు అవలా, ఈలోపు ఎలా ఉంటుందో చెప్పలేం. పైగా అన్ని లాంగ్వేజెస్లో కలిపి భారతదేశంలో రిలీజ్ చేసినటువంటి అన్ని లాంగ్వేజెస్లో 50 మిలియన్స్ దాటిపోయినాయట, 50 మిలియన్స్ దాటాయంట. ఇదిగోండి చూడండి, 50 మిలియన్స్ వ్యూస్ అక్రాస్ ఆల్ లాంగ్వేజెస్ ఇన్ ఓన్లీ యూట్యూబే. ఇంకా మిగతా వీటిలో గురించి చెప్పట్లా, ఓన్లీ యూట్యూబ్ గురించే మాట్లాడుతున్నాం. ఇక్కడ చూసుకోండి. ఇకపోతే ఇదిగోండి సాంగ్స్లో లిరిక్స్ బా, అనంత శ్రీరామ్ గారు అని అయితే నాకు తెలుస్తూ ఉంది, కానీ మెంటల్ ఎక్కిచ్చాడండి ఆయన. ఏమన్నా రాశాడు అసలు ఒక్కొక్క మాస్ అంటే ఇలా కూడా రాయచ్చా? ఎంత ఊర మాసు, ఊళ్ళో మాట్లాడుకునేటువంటి ఆ భాష, అది కూడా శ్రీకాకుళం విజయనగరంలో మాట్లాడుకునేటువంటి ఆ భాష ఇంత యాసతో ఒక పాటలాగా తయారవటం అంటే అనంత శ్రీరామ్ గారు నిజంగా బాబోయ్ మామూలు వ్యక్తి కాదు. ఆయన ఏదో బ్రేక్ డ్యాన్స్లు వేసి ఈ మధ్యన షోల్లో కనిపిస్తున్నారేమో, కానీ దానికి మించి ఇక్కడ సాంగులు కూడా రాశారు. మా అసలు వింటా ఉంటే పిచ్చెక్కిపోయిందని చెప్పాలి. ఒకసారి వినిపిస్తే చిన్న సీరా సొక్క సిక్కడి పోవాలా అంట. సీరా సొక్క సిక్కడి పోవాలా అనేటువంటిది ఒకటి. ప్రతి సంవత్సరం నా కోసం ఒక 1000 దాయి, అసలు ఎక్కడ ఎత్తుక్కొచ్చారో ఎక్కడ రాశారో ఏమో కానీ బాబోయ్ మెంటల్ ఎక్కిపోతుందని చెప్పాలి. ఒక రేంజ్లో ఈ ఐటమ్ సాంగ్ ఇప్పటికే మోతం మోగిపోతుంది. ఇంకా రికార్డులు పక్కన పెడితే ఇప్పటికే ప్రతి ఒక్కళ్ళు కూడా పబ్బుల్లో వాటిల్లో మొదలెట్టేశారట. ఇంకా ఆ రేంజ్లో ఉంది. ఇంకా సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది, ఇంకా అసలు ఇంకో సాంగ్ ఏదో కూడా ఉందంటున్నారు, కొంచెం ఎమోషనల్ సాంగ్ ఉన్నాయి అంటున్నారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటున్నారు. ఇవన్నీ రిలీజ్ అయ్యేపాటికి మిగతా అన్నీ పక్కకు తోసేసి సపరేట్గా పెద్ది కోసం 1 to 10 అని చెప్పి ఒక రికార్డు క్రియేట్ చేసుకుంటే బెటర్ ఏమో, మిగతా పక్కన పెట్టేయాల్సి వస్తుందేమో. అలాంటి పరిస్థితి, అలాంటి రికార్డ్స్ పెద్ది క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. ఏదేమైనా పెద్ది అంటే రికార్డులు అంటే పెద్దిని. మొదటి గ్లింప్స్ నుంచి ఇప్పటికి వచ్చినటువంటి ఈ సాంగ్ వరకు ఏది చూసినా రికార్డే, ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు.